శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్జనుత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహారా బహుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం. దత్త భక్తులకు మరియు శ్రీపాద శ్రీవల్లభ భక్తజన సందోహానికి నా మనోవాకాలు సమర్పించుకుంటూ సమస్త జీవులు సమస్త జనులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆరోగ్యాలతో
ఈతి బాధలు లేకుండా ప్రతివాడు సుఖ సంతోషాలతో ఉండాలని భావిస్తూ ప్రస్తుతం ఈ ఎపిసోడ్ చేయటం జరుగుతుంది. భగవంతుడు ఒక నియమాన్ని పెట్టాడు అంటే ఆ నియమం ప్రకారం అందరూ పాటించాల్సిందే. ఎందుకంటే ఒక నాటకం వేసేవాడు ఒక పాత్రని కనుక వేస్తే ఆ పాత్రకు తగ్గట్టుగానే తన నటనా వైదుష్యం ఉండాలి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఇప్పుడు దైవ పాత్రలు ఏదైనా వేసినప్పుడు కనురెప్ప పడదు, అనిమిషులు అంటారు. దేవతలు మనం నిమిషము, నిమి అంటే ఏంటి? కనురెప్ప. ఆ కనురెప్ప పడదు వాళ్ళకి, అనిమిషులు అంటారు. అందుకని శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ ఏవైనా పాత్రలు వేసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఆ కనురెప్ప పడకుండా ఉండేటట్టు చూసేవాడు. దైవాంశని తను కన్నులతో చూపించడానికి గాను కింద పడుకుని అలాగా 40 days ఆ పాత్ర ఎంతకాలం అయితే ఆ పాత్రలో లీనమవుతామో అంతవరకు కూడా సాత్విక ఆహారాన్ని భుజించి కింద పడుకుని చన్నీటి స్నానం చేసి ఆ పాత్రకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా సాహిత్యాన్ని సంపాదించి కొద్ది కాలం పోయిన తర్వాత తాను అందులో లీనమైపోయేవాడు. ఇక కుటుంబం అంతా వదిలిపెట్టి తాను శ్రీకృష్ణుడిగానో తాను శ్రీరాముడుగానో తయారైపోయేవాడు. అలాగా ఒక నియమాన్ని, అంటే కనురెప్ప వేయకూడదు, ఆ నియమం పెట్టినప్పుడు ఆ నియమం ప్రకారమే ఉండాలి. అలాగా భగవంతుడైనా సరే ఆ భగవంతుడు కూడా ఒక నియమాన్ని పెట్టాడు అంటే ఆ నియమోల్లంఘన చెయ్యకూడదు. ఎందుకంటే భగవంతుడంతటి వాడికి పాల సమస్య రావటం ఏంటి, పాల కొరత రావటం ఏంటి అంటే తాను మానవ రూపం దాల్చాడు కాబట్టి సుమతీమాత కోసం సుమతీమాత పుత్రుడిగా వచ్చాడు. ఆయన అనేక కోట్ల లక్షల సంవత్సరాల యొక్క తన యొక్క నిజస్వరూపాన్ని తాను కుచించుకుని ఈ సుమతీమాతకి ఇచ్చిన మాట ప్రకారం కొడుకుగా పుట్టాడు. అలా పుట్టినప్పుడు అతను తాను సాక్షాత్తు దైవాంశ అయినప్పుడు ఆయనకి పాల సమస్య రావటం ఏంటి? ఒక ఆవు ఉండేది ఇంట్లో, ఆవు కొద్దిగా పాలన ఇచ్చేది. ఆ పాలన ఏం చేసేవాడు? శ్రీధర్ శర్మ, అప్పలరాజు శర్మ గారు ఇంట్లో కాలాగ్ని సమరదత్తుడు ఉండేవాడు. ఆ కాలాగ్ని సమరదత్తుడికి నైవేద్యంగా ఆ కొద్దిగా వచ్చిన ఆ క్షీరాన్ని, ఆ పాలని, ఆవు పాలని నైవేద్యంగా పెట్టేవాడు. ఆ పాలని శ్రీపాదుల వారు తాగేవారు. ఒక్కోసారి నైవేద్యం పెట్టకుండానే అది ఆరగించేవాడు. శ్రీపాదుడు అలా తీసుకోవటం ఏంటి? ఇప్పటికీ చాలామంది ఏం చేస్తారంటే ఉట్టి కొట్టడం అంటాం కదా. ఉట్టి కొట్టడం అంటే ఏంటి? తాను సంపాదించింది 10 మందికి పంచిపెట్టాలి. 10 మంది కోసం కదా ఈ సృష్టి నిర్మాణం చేసింది. ఈ సృష్టిలో ఉండేటటువంటి ఫలాన్ని కానీ ఫలితాన్ని కానీ ఏదైనా సరే అంతా సమానంగా అనుభవించాలి అనే దృష్టితోటి ఈ పరమాత్మ ఏం చేశాడంటే సృష్టిని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేస్తే వీడేం చేస్తున్నాడు? వాడు స్వార్థం కోసం వాడు దాచేసుకుంటున్నాడు. అలా దాచుకోకురా, నువ్వు దాచుకున్న సొమ్ము కూడా నాదే కదా, అది 10 మందికి పంచిపెట్టాలి అని కష్టపడి ఆ ఉట్టి కొట్టి ఆ ఉట్లో ఉండే సొమ్ముని కానీ పాలను కానీ అందరికీ సమానంగా పంచిపెట్టేవాడు. అలాగా ఈ పాల సమస్య వచ్చేసరికి ఏం చేసేవారు? స్వామి ఒక నియమాన్ని కనుక పెట్టారు అంటే ఆ నియమం ప్రకారం నడవాలి. భగవంతుడైనా సరే, భగము అంటే ఏంటి? 6 గుణాలు, సద్గుణైశ్వర్య సంపన్నుడైన వాడు భగవంతుడు. వాన్ అంటే ఉండటం. భగము అంటే ఏంటి? శక్తి, ఐశ్వర్య, వీర్య, కీర్తి, ఇలాంటి బల, జ్ఞాన, ఈ గుణాలన్నింటినీ షడ్గుణాలు అంటారు. 6 గుణాలు. 6 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాన్ అంటే ఉండేవాడు అని అర్థం. అలా సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీపాదుడికి ఈ పాల సమస్య రావటం,
అలాగే ఇద్దరు బ్రదర్స్ ఉండటం, వాళ్ళకి అంగవైకల్యం ఒకటి, అంధత్వం ఒకటి, ఈ రెండు సమస్యలు రావటం, ఇవన్నీ ఏంటంటే తాను నియమించుకున్నాడు అనమాట. చూసేవాడి దృష్టికి ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది, విమర్శించడం చాలా తేలిక. పుట్టపర్తి సాయిబాబాని నానా మాటలు అనేవాళ్ళు ఉన్నారు, కానీ అనంతపురానికి 90 కోట్లు ఇచ్చి వాటర్ సమస్యను తీర్చారు. అనేక మందికి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. వేద పాఠశాలలు నిర్మించి అనేక మందిని ఎంబీబీఎస్ డాక్టర్ని అలా తయారు చేసేటట్టుగా యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి అందులో ఒక్క పనైనా మనం చేస్తున్నామంటే చేయటం మానేసి విమర్శించడం మొదలెడుతున్నాం. అందుకని ఏ శక్తినైనా సరే మనం విమర్శించకూడదు. అందులో అంతరార్థం ఉంటుంది. పాల సమస్య, శ్రీపాదుడికే పాల సమస్య ఉన్నప్పుడు ఆయన దేవుడు ఏంటి అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందుకని ఆ కాలాగ్ని సమరదత్తుడికి అప్పలరాజ శర్మ గారు నైవేద్యం పెట్టగా వచ్చిన ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పాలను స్వీకరించేవారు. ఈయనకి ఆ క్షీరం తక్కువగా వచ్చేది, ఆ ఆవు నుంచి వచ్చే క్షీరం. అందుకని వీళ్ళు ఏం చేసేవారంటే వెంకటప్పయ్య శ్రేష్ఠను నరసింహవర్మ వీళ్ళిద్దరూ సమృద్ధిగా క్షీరాన్ని ఇచ్చేటటువంటి ఒక గోవుని దానం చేద్దాం అనుకునేవారు. అలా దానం చేద్దామని శతవిధాల ప్రయత్నిస్తే అప్పలరాజ శర్మ గారు దానాన్ని స్వీకరించడానికి అంగీకరించేవారు కాదు. దానం అంటే ఏంటి? అవతల వాడి కర్మను మనం తీసుకోవటం. ఒకడు ₹1 ఇచ్చాడు అంటే వాడి దగ్గర ₹1 తీసుకున్నామంటే వాడి కర్మను మనం తీసుకున్నట్టే. అందుకని కర్మను తీసుకున్నట్టుగా భావించి ఆయన ఏం చేసేవారంటే దానికి అంగీకరించేవారు కాదు. అలా అంగీకరించేవారు కాదు. అలాగే ఈయన ఏం చేసేవారు, సత్యఋషీశ్వరులైనటువంటి బాపనార్యుల దగ్గరైనా సరే అడిగేవారు కాదు. ఆయనకి ఇవ్వడంత ఆస్తి ఉంది, ఇవ్వడంత సిరి సంపదలు ఉన్నాయి, అయినా కానీ ఆయన ఏం చేసేవారంటే ఆయన్ని అడుగుతానని సుమతీమాత చెప్పేది, అయినా కానీ అడగడానికి వీల్లేదు అనేవారు. ఆయన ఇచ్చిన సొమ్ము తీసుకునేవారు కాదు. కాకపోతే 3 రోజులు మాత్రం వాళ్ళ ఇంట్లో భోజనం చేయటానికి అంగీకరించారు. అది ఏ రోజు? కార్తీక పౌర్ణమి రోజున, సుమతీ మహారాణి పుట్టినరోజు అనమాట. ఆ పుట్టినరోజున బాపనార్యులు అంటే భోజనం చేయడానికి అంగీకరించేవారు. అలాగే వైశాఖ శుద్ధ తదీనాడు అంటే అప్పలరాజ శర్మ గారి జన్మ నక్షత్రం రోజున, ఆ రోజున మరియు శ్రీపాదుల వారి యొక్క జయంతి అయినటువంటి గణేష చతుర్దశి నాడు, ఈ 3 రోజులు మామగారింట భోజనం చేయడానికి అంగీకరించేవారు. అంగీకరించి అలాగా జరుగుతూ ఉండేది. అంటే ఎక్కడికైనా సరే, ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేసినా సరే ఆ భోజనంలో సాత్విక గుణం ఉంటే పర్వాలేదు, కానీ రజో గుణాన్ని ప్రకోపించేటటువంటి ఆ ఆహార పదార్థాలు ఆ సంపాదించిన వ్యక్తి కనుక దుష్టుడైతే కనుక దాని యొక్క ప్రభావం మన మనస్సు మీద పడుతుంది. అందుకని వంట వండేవాడు సత్వగుణ ప్రధాని అయి ఉండాలి, మంచి గుణాలతోటి వంట వండాలి. ఆ వంట వండేవాడు ఆ పాత్రలు శుచీన పాత్రలు. చాలామంది ఇప్పటికీ అగ్నిహోత్రంతో దాన్ని చుట్టి లోపల అగ్నిహోత్రంతో ఆ పాత్రని అంటించి దాంతో చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే రామనామం జపిస్తూ ఒక్కొక్క బియ్యపు గింజని పక్కన పెట్టి ఎన్ని బియ్యపు గింజలు వస్తే అన్ని బియ్యపు గింజలతోటే అన్నం వండుకొని, అది ఎంతైతే అంత, అంటే రామనామం చేస్తూ కనుక మనం ఆ వండినటువంటి అన్నాన్ని కనుక మనం తింటే రక్తశుద్ధి అవుతుంది, సాత్విక భావం కలుగుతుంది. అలా సాత్విక భావం కలగాలి అంటే వంట వండే పదార్థాలు
న్యాయార్జితంగా ఉండాలి, ధర్మార్జితంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, న్యాయార్జితంగా ఉండాలి. సంపాదించే వ్యక్తి అవతల వాళ్ళని దోచేసి వాళ్ళని హత్యలు చేసి పట్టుకొచ్చి పెట్టేస్తే దాని యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ చాలామంది వ్యక్తులు తినరు, భోజనం చేయరు వెళ్ళి. అలాగే ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఇస్తే తీసుకునేవారు కాదు. కొన్ని నియమాలు ఉంటాయి ప్రతి వాడికి. ఆ నియమబద్ధంగా బతకటమే మనిషి యొక్క జీవితము. మనిషి ఎంతకాలం బతుకుతాడు వీడు? అందుకని మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా అన్నారు. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు. రాత్రిలోప్పుడు నిద్రపోతాం, సగకాలం అలా వెళ్ళిపోతాం, నిద్రలో వెళ్ళిపోతుంది. అలాగా జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. ఆ మిగిలిన దాంట్లో చాలా భాగం బాల్యంలో వెళ్ళిపోతుంది, కొంతకాలం సంపాదనలో వెళ్ళిపోతుంది. అందుకని చిత్తశుద్ధి లేకపోవటం అంటే అదే. అందుకని కర్తవ్యము నీ వంతు, కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అన్నాడు. అందుకని చెబుతాడు భగవద్గీతలో 700 శ్లోకాలు. ఎందుకు చెప్పాడు మనకి అంటే, ఆ దూడని మిషగా చేసుకుని జ్ఞానసాగరాన్ని మధించి జ్ఞానం అనేటటువంటి పాలని ఒక అర్జునుడని లేగదూడని అది మిషగా పెట్టి, అంటే దూడ లేకపోతే పాలు ఇవ్వదు. అందుకని తల్లి దూడ పాలు ఇవ్వాలంటే దూడని అలా ఎదురుగుండా పెట్టాలి. అలా ఆ గొల్లవాడు ఎవరు? శ్రీకృష్ణుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆ జ్ఞానాన్ని మదించి మన అందరికీ పంచిపెట్టాడు. దాని ప్రకారం జరిగితే, దాని ప్రకారం కనుక మనిషి నడవగలిగితే చిత్తశుద్ధి వస్తుంది వాడికి. వాడు సాక్షాత్తు ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా గడపటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అటువంటి అన్నీ ఉండాలంటే మనం తినే తిండి సాత్వికమైన భావంతో ఉండాలి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు. అప్పుడు ఇప్పుడు చెప్పింది సత్య ఋషీశ్వరులైన బాపనార్యుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవుని మనమంటే ఇస్తారు కదా, వెళ్ళి ఆవుని అడగండి, ఒక ఆవుని ఇమ్మనమనండి, మా నాన్నగారు ఇస్తారండి అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకు నవా అవతరణం అయినటువంటి శ్రీపాదుడు పుట్టాడు కదా, ఆ శ్రీపాదుడి యొక్క దయ వలన ఈ మన గోవుకి అత్యధిక క్షీరం రాబట్టచ్చు కదా, అలాగే నీకే పాలనివ్వచ్చు. తల్లిపాలు తక్కువ కదా, అందుకనేగా గోవు పాలు తాగేది. అందుకని నీకే క్షీరాన్ని సమృద్ధిగా ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు శ్రీపాదుడికి ఉన్నాయి కదా, ఇవ్వచ్చుగా అని చెప్పి అన్నారు. అలాగే ఈ బ్రదర్స్ ఉన్నారు కదా, ఆ బ్రదర్స్ ఇద్దరికి కూడా అంధత్వాన్ని పోగొట్టి, అలాగే కుంటితనాన్ని పోగొట్టి చేయొచ్చు కదా. ఇవన్నీ చేయటం అనేసి మీ ఆయన సత్య ఋషీశ్వరులైన బాపనార్యులకి ఈ శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఇవి తొలగించాలంటే తొలగించగల సామర్థ్యులు అనమాట. తాత మనవులు ఇద్దరు కూడా మంచి నాటకం ఆడేవారు. అందుకని ఆ నాటకంలో ప్రముఖ పాత్రధారులు వీళ్ళిద్దరు. అలాంటిది అలా చేయొచ్చు కదా అంటే కర్మని ఎవడు తప్పించలేడు. గాంధారి శాపానికి గురయ్యాడు శ్రీకృష్ణుడు. గాంధారి అంటే గుడ్డిది కదా, భర్తకి కళ్ళు లేవని చెప్పి ఆవిడ కూడా జీవితాంతం గుడ్డిదనంగానే ఉంది. గుడ్డిదనంగానే ఉండి దుర్యోధనుడు అలా 100 మందికి జన్మనిచ్చినటువంటి గాంధారీదేవి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడిని శపిస్తుంది. నాకు వంశం లేకుండా మొత్తం అందరినీ తుదముట్టించడానికి గల కారణం నువ్వే, కాబట్టి నీ యొక్క వంశం కూడా అలాగే నిర్వీర్యం అయిపోతుందని యదువంశాన్ని, యాదవ వంశాన్ని శపించింది ఆవిడ. అంటే
భగవంతుడు కూడా తలకాయ వంచవలసిందే. భగవంతుడు కూడా భక్తుడి యొక్క శాపానికి, భక్తుడి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. అంత గొప్ప వ్యక్తి కూడా సాక్షాత్ తీసేయచ్చు కదా, అటువంటి వాడు కూడా ఏమీ అనలేని పరిస్థితి వచ్చింది. చివరికి చెట్టు మీద ఉండి కాలి గూటిని అలా తాకుతూ ఉంటే ఒక ముసలకం అంటే ఏంటి, రోకలి. శంభుడు అనేవాడు శ్రీకృష్ణుడు కొడుకే. వాడు ఋషీశ్వరుడు స్నానానికి ఎడుతుంటే ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని వేళాకోళం వాడారు. ఆ సాంబుడు అనేవాడికి ఆడవేషం వేసి ఈ గొల్లవాళ్ళంతా. అప్పుడు మీ వంశాన్ని నాశనం చేసేటటువంటి ముసలకం పుడుతుంది, రోకలి పుడుతుంది, ఇనప రోకలి అని చెప్పి శపించారు. ఆ శాపం కారణంగా ఆ ఒక రోకలు పుడితే ఆ రోకల్ని ఏం చేయమంటారని కృష్ణుడి దగ్గరికి బలరాముడి దగ్గరికి వెళ్ళగానే అరగదీసేయండి, సముద్రంలో కలిసిపోతుంది అని చెప్పి అన్నారు. అలా అరగదీగా వీళ్ళల్లో వీళ్ళు మత్తు పానీయాలకు అలవాటు పడి ఒకటి భార్యను ఒకడు ముట్టుకుని అక్కడ గడ్డి పరకలు మొలిస్తే, ఆ ముసలకంలోంచి గడ్డి పరకలు మొలిస్తే ఆ గడ్డి పరకలతో కొట్టుకుని చచ్చిపోయారు. మొత్తం అంతా చచ్చిపోయిన తర్వాత ఆ ముసలకం ఏమైంది, ఒక సన్నటి బాణపుల్లలా తయారైతే అప్పుడు ఎక్కడి నుంచో ఒక వేటగాడు వచ్చి, ఆ వేటగాడు ఎవడు, రామావతారంలో వాలి అనమాట. వాళ్ళని చెట్టు చాటుకుండా చంపాడుగా, అందుకని చెట్టు చాటుకుండానే శ్రీకృష్ణ నిర్యాణం కూడా జరుగుతుంది. అప్పుడు ఆ బాణపుల్లతోటి కొడితే అప్పుడు శ్రీకృష్ణ నిర్యాణం, శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచి ఆత్మ ఏమవుతుందంటే పరమాత్మలో లీనం అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, అక్కడికి ఎండ్ అవుతుంది. అంటే గాంధారీది శాపానికి తిరుగుండదు. భక్తుడి యొక్క శాపానికి భగవంతుడైన తలకాయ వంచవలసిందే. అందుకని ఒక నియమాన్ని పుట్టించుకుని ఆ నియమం ప్రకారం రావటానికి గాను శ్రీపాదుడైనా సరే తన్ను తాను తగ్గించుకుని ఇక్కడికి వచ్చినప్పుడు మనిషిగానే ధర్మ ప్రబోధం చేయాలి. గురువుగా అన్ని ప్రాంతాలని శక్తిపాతం చేసి అందరి హృదయాల్ని రంజింపజేయటానికి గాను శ్రీకృష్ణుడి ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం దత్తాత్రేయుల్లోంచి వచ్చిన అవతారం ఇది. ఇటువంటి అవతారానికి మించిన అవతారం ఎక్కడా లేదు. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం కాబట్టి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అవతారం. ఆ అవతారాన్ని అందరూ పూజించాలి, అందరూ సేవించాలి. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది అంతా చదవాలి. చదివే కొద్దీ కూడా వినే కొద్దీ బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ఉంటారు. అనేక రోగాలను తగ్గించిన చాలామంది నాకు ఫోన్లు చేసి చెబుతూ ఉంటారు. అనేక రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా తగ్గాయని చెప్పారు. అందుకని ప్రతి ఏడాది మా ఇంటికి ఇక్కడ వీరవాసరం రావటం అనేది పూనా నుంచి కూడా రావటం జరుగుతూ ఉంటుంది. ఆ మహత్తు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎప్పుడు కూడా దైవం యొక్క మహిమను అనుభవించి తీరాలి తప్ప మాటల్లో వర్ణించలేం. తీపి ఎలా ఉంటుందంటే ఏం చెబుతాం? ఆ తీపిని వర్ణించడానికి మాటలు చాలవు, నోట్లో వేసుకుని అనుభవించాలి. అలాగే శ్రీపాదుడి మీద భక్తి కూడా, మనకి భక్తి ఉంటేనే ఆ భక్తి మన మనస్సుని, మన శరీరాన్ని, మన ఆలోచనల్ని పరమ పవిత్రంగా ఉంచటానికి గాను శ్రీపాదుడి మీద భక్తి కలిగి ఉంటారని ఆశిస్తూ ఈ క్యాసెట్ చేయటం జరిగింది. మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇలా చేస్తేనే కొద్దిగా కొన్ని విషయాలు సెకండ్ పార్ట్లో కూడా చెప్పడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో కొన్ని అధ్యాయాలకు సంబంధించిన మ్యాటరు అక్కడక్కడ మీకు తగులుతూ ఉంటుంది. అంతా చూడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఆఫ్ చేస్తున్నాం తప్ప మీరు చూడండి, ఇది సబ్స్క్రైబ్ చేయండి, చేసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసి ఊరుకోవడం కాదు,
కనీసం ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారైనా చదవండి. అందుకని ప్రతి ఎపిసోడ్లోనూ ఈ సిద్ధమంగళ స్తోత్రం కనుక లేకుండా చేద్దామని చాలా విశ్వ ప్రయత్నాలు చేసాం. అంటే టైం అవుతోందనే ఉద్దేశంతో. కానీ శ్రీపాదుడు అసలు మ్యాటరే నానివ్వకుండా చేసేస్తున్నాడు. ఆయన యొక్క లీలా మానుష విగ్రహ స్వరూపం అది. అందుకని ఆయన మాయలో పడితే నోటమ్మట మాట కూడా రాదు. అందుకని సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతివాడు వినండి, చదవండి. 108 సార్లు 1000 సార్లు అలా చేసేవాళ్ళు ఉన్నారు. భజన చేయండి. అందుకని భజన చేయటానికి పూనా నుంచి చాలామంది, అలాగే శ్రీపాదుడు వారు మావయ్య గారు వెళ్ళినప్పుడు కురుపురంలో డ్యాన్స్ చేశారు విగ్రహ రూపంలో. దత్తుడు డ్యాన్స్ చేశాడు విఠల్ బాబా ఉండగా. అన్ని విగ్రహాలు అలాగే ఉన్నాయి, ఒక దత్తుడి విగ్రహం మాత్రం డ్యాన్స్ చేసింది అనమాట. అక్కడ భజన జరుగుతుంటే ఆ భజనకు అనుకూలంగా డ్యాన్స్ చేసింది. అది క్యాసెట్లు కూడా ఉంది, ప్రూఫ్ తోటి సహా ఉంది. అన్ని ప్రూఫ్లతోటి చెప్పడం తప్ప ఊరికే ఊహించి గాల్లో మాట్లాడుకొచ్చి చెప్పడం అనేది జరగదు. అందుకని ప్రతివాడు విశ్వసించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. ధన్యవాదాలు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.